బేతాళ కథలు. దొంగలను కాచిన ముని. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవములోని బేతాళుడు, రాజా, అన్ని వ్రతాలలోకి అత్యంత కష్టసాధ్యమైనది మౌన వ్రతము. దానికి అనేక విఘ్నాలు కలుగుతాయి. అదిగాక మౌనం వహించినంత మాత్రము చేత ఈతి బాధలు తొలగవు. పూర్వం శమీకుడనే ఋషి మౌనం వహించటం చేతనే కదా పరీక్షిత్తు ఆయన మెడలో చచ్చిన పామును వేయటము, శమీకుని కొడుకైన శృంగి పరీక్షిత్తును పాము కరిచి చచ్చిపొమ్మని శపించటము మొదలైనదంతా జరిగింది. అలాగే సర్వసంగ పరిత్యాగం చేసి కూడా తన మౌనంతో అనేక చిక్కులు తెచ్చుకున్న మరొక ముని గురించి చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక ముని ఒక అరణ్యములో తపస్సు చేసుకొనటానికి వచ్చాడు. ఆయన సర్వసంగ పరిత్యాగము చేసి లోకముతో ఎలాంటి సంబంధాలు లేకుండా నిర్జన ప్రాంతంలో ఒంటరిగా ఉండి మౌనవ్రతము పట్టి జలాహారము ఫలాహారము చేస్తూ ఎక్కువసేపు తపస్సమాధిలోనే ఉంటూ ఉండేవాడు. తాను తపస్సు చేసుకునే చోట జనసంచారం సాగినప్పుడు ఆయన ఆ స్థలాన్ని విడిచిపెట్టి మరొక నిర్జన ప్రాంతాన్ని చూసుకుంటూ ఉండేవాడు. ఇలా ఆయన చోట్లు మారుతూ మరాల దేశంలోని కొండల మధ్య ఉండే ఒక అరణ్యములో తపస్సు చేసుకోవటానికి వచ్చాడు. అది దుర్గమమైన ప్రదేశము. చుట్టుప్రక్కల అనేక మైళ్ళ దూరములో ఎక్కడా జననివాసం అన్నది లేదు. కొండల మధ్యగా చిన్న ఏరు ఒకటి పారుతూ ఉన్నది. కొండల చుట్టూరా దట్టమైన కీకారణ్యము ఉన్నది. ఆ ప్రదేశము అన్ని విధాలా తన తపస్సునకు తగినదని, అక్కడ తనకు తపోభంగము ఎంతమాత్రము కలగదని ముని అనుకొని అక్కడ చేరాడు. కానీ అది నిజంగా జనసంచారము లేని స్థలము కాదు. మరాల దేశానికి చెందిన గజ దొంగల ముఠా ఒకటి అప్పుడప్పుడు అక్కడికి వచ్చి తాము కొల్లగొట్టిన సొత్తును అక్కడి కొండలలో ఉన్న ఒక రహస్య గుహలో దాచుకుంటూ ఉండేది. రాజభటులు దొంగలలో ఎవరిని గాని తరిమినప్పుడు వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి కీకారణ్యములో దాక్కుంటూ ఉండేవారు. ముని ఆ ప్రాంతానికి వచ్చిన కొద్ది రోజులకే తెల్లవారుజామున దొంగల నాయకుడు తన అనుచరులతో సహా దొంగిలిచ్చిన సొత్తు తీసుకొని అక్కడికి వచ్చాడు. తపస్సమాధిలో ఉన్న ముని మొట్టమొదటిసారిగా వారి కంటపడ్డాడు. వీడెవడో మనకు దాపరించాడేమిటి అని దొంగల నాయకుడు తన వెంట ఉన్న అనుచరులతో అన్నాడు.